హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది భారత్. బార్బడోస్లో జరిగిన ఫైనల్స్లో దక్షిణాఫ్రికాను ఓడించింది. రెండోసారి ఈ షార్ట్ ఫార్మాట్లో ఛాంపియన్గా ఆవిర్భవించింది. ఈ గెలుపుతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఇంటర్నేషనల్స్కు గుడ్ బై చెప్పారు. మరో టీ20 వరల్డ్ కప్ తెర మీదకి వచ్చింది. ఈసారి మహిళలు పోటీ పడబోతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్ వేదికగా ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ కొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. మొత్తం 10 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఈ టోర్నమెంట్ వార్మప్ మ్యాచ్లు సెప్టెంబర్ 28వ తేదీన షెడ్యూల్ అయ్యాయి. అయితే తొలి రోజే 2 మ్యాచ్లు జరగనున్నాయి. వార్మప్స్లో స్కాట్లాండ్తో పాకిస్తాన్, శ్రీలంకతో బంగ్లాదేశ్ పోటీ పడబోతున్నాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి లీగ్స్ మొదలవుతాయి. గ్రూప్స్ తొలి మ్యాచ్లలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక ఢీ కొట్టుకోనున్నాయి. గ్రూప్ ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక. గ్రూప్ బిలో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్కు చోటు దక్కింది. తాజాగా ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఆడబోయే భారత జట్టును కొద్దిసేపటి కిందటే ప్రకటించింది బీసీసీఐ. జట్టుకు ఎప్పట్లానే హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వాన్ని వహిస్తారు. స్మృతి మందాన, షఫాలి వర్మ, దీప్తి శర్మ, జిమీమా రుడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, పూజా వస్త్రకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సంజీవన్ సంజనకు చోటు దక్కాయి. మరి మీలో ఎంతమంది ఈ ఉమెన్స్ లీగ్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.